హాయ్ దోస్తులు అందరికీ నమస్తే. ఎట్లున్నారు? అందరూ మంచిగానే ఉండుంటారు కదా. ఇక మనం ఏం చేస్తున్నామో మీకు తెలిసినట్టుంది. ఇక చూస్తూన్నారు కదా. ఏం లేదు, ఎండాకాలం వచ్చింది కదా. ఇక మామిడికాయలు బాగా కాస్తాయి. ఇక కాసినందుకు మనం ఏమైనా ఖాళీ ఉంటామా? పండ్లు తినడంతో పాటు తొక్కులు కూడా పెట్టుకుంటాం. గదే మామిడికాయ తొక్కు. అయితే ముందు మామిడికాయ తొక్కు పెట్టుకోవాలంటే మంచిగా ముక్కలన్నిటిని కోసి మంచి కాయని తీసుకోవాలి. గట్టి కాయని. మెత్తకాయలు కూడా పెట్టుకుంటారు కొంతమంది. అయితే మనం మెత్తకాయ కాకుండా మంచిగా గట్టిగా ఉన్న కాయని తీసుకున్నాము. రౌండ్గా మన అరచేతిలో పట్టేంత కాయలు ఉంటాయి మామిడికాయలు. తొక్కు కాయల చెట్టు మంచి తొక్కు కాయల చెట్టును చూసుకొని కాయలు తెచ్చుకున్నాక ఏం చేస్తారు, ముక్కలు బయట కొట్టించుకునే ఉంటే కొట్టించుకొని, లేకపోతే మీరు ఇంట్లోనే కొట్టుకోవాలనుకుంటే కూడా కొట్టుకోండి. ఎందుకంటే నాకు నవ్వు వస్తుంది, ఉప్పలపాలు గుర్తొస్తున్నాడు. కొట్టించుకోవడం అంటే ఇక సరే అది పక్కకు పెడితే కాయలు అయితే మంచిగా కొట్టి ఎండబెట్టుకోవాలి, అంటే ఆరబెట్టుకోవాలి. ఆరబెట్టుకున్నాక ఏం చేయాలంటే మంచి ఒక పెద్ద బగోన్ తీసుకోండి, మీకు వీలున్నట్టు కలుపుకోవడానికి వీలున్నంత బగోన్ తీసుకొని ఇట్లా నేను చూపించినట్టు ఇప్పుడు ఆ బగోన్లో ఆరిన గాది తడి లేకుండా ఆరిపోయిన కాయలన్నిటిని ఒక బగోన్లో వేసుకొని ఫస్ట్ అయితే మనం ఏం చేయాలంటే సంవత్సరం పాటు మంచిగా కాయ గట్టిగా నిగనిగలాడుతూ అలానే ఇప్పుడు పెట్టినట్టు ఫ్రెష్గా ఉండాలంటే అట్లా బగోన్లో కాయలు వేసుకొని ఒక్క చెంబు, అంటే దగ్గర ఆ చెంబు ఎంత ఉంటుందంటే దగ్గరగా కరెక్ట్గా లీటర్కి, అంటే 1 లీటర్కి కొంచెం ఒక పావున్నర తక్కువ ఉంటుంది. సో అంత నూనె, లేకపోతే లీటర్ ఆయిల్ ప్యాకెట్ పోసుకున్నా పర్లేదు. 1 లీటర్ది పోసుకొని ముక్కలకి బాగా ముందుగా ఆ ఆయిల్ని పట్టించాలి. దీంతో ఏమవుతుందంటే మనకి చాలా ఫ్రెష్గా ఉంటాయి అన్నట్టు కాయలు. ఇవన్నీ ముందు కలుస్తాయి. మనము ఏం చేస్తామంటే ఎక్కువ శాతం ముందు మసాలాలు అన్నేసిన తర్వాత నూనె తీసుకొచ్చి పోసేస్తారు. కొంతమంది పచ్చిది పోస్తారు, కొంతమంది వేరేది పోస్తారు. సో నూనెలో కూడా కొంతమంది ఆవ నూనె పోస్తారు, కొంతమంది నార్మల్ సన్ఫ్లవర్ పల్లి నూనె కూడా పోస్తారు. నేనైతే ఇక్కడ సన్ఫ్లవర్ నూనె ముందు ముక్కలు పట్టడానికి పోసిన, తర్వాత మళ్ళీ ఒక 2.5 లీటర్లు మళ్ళీ కాగబెట్టిన తర్వాత మళ్ళీ సన్ఫ్లవర్ పోసిన, కొంతమంది పల్లిది కూడా పోస్తారు. అయితే ఇలా ముక్కలన్నీ ఫస్ట్ ఆయిల్కి బాగా తిప్పుకున్న తర్వాత ఆ ముక్కలన్నిటిని తీసి వేరే బగోన్లో పెట్టుకోండి. ఎందుకంటే ఇప్పుడు ఆ మిగిలిన బగోన్లో అడుగుకి ఏదైతే నూనె ఉందో దాంతో మనం ఇంకొంచెం ఆయిల్ని, ఇంకో 2 లీటర్ల ఆయిల్ని యాడ్ చేసి మసాలాలతో కలిపి మళ్ళీ ఈ ముక్కలకు పట్టించాలి. అయితే ఈ టెక్నిక్ చాలామంది తెలియక ఏం చేస్తారంటే డైరెక్ట్గా అన్నీ పోసేస్తుంటారు. సో చాలా వరకు ఇలాంటి మిస్టేక్స్ చేయడం వల్ల కొంచెం ముక్క అనేది మనం పచ్చడి ఓపెన్ చేయగానే మూతలు ఘాటైన స్మెల్ అనేది రాదు. సో అలా రావాలంటే ఇలాంటి ట్రిక్స్ పాటిస్తూ ఉండండి. అయితే ఇక మనమైతే బాగా కష్టపడి కలిపినాం. ఇక మా ఇంట్లో ఏదైనా పని చేయమంటే నాకే ముందు నొక్కుతారు, వాళ్ళందరూ వెనక మంచిగా బిందాస్గా కూర్చొని చెప్తుంటారు. ఇంకా పెద్దగా సజెషన్స్ ఇస్తారు మధ్యలో. మీ ఇంట్లో కూడా ఇట్లా ఎవరైనా ఉంటే మన కామెంట్స్లో తెలియజేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, వీడియోని అయితే సబ్స్క్రైబ్ అట్లా ఛానల్ని కూడా చేసుకోవాలి. మీరు ఈ ఉత్తగా చూసిపోతామంటే నడవదు. ఎందుకంటే ఇంత మంచి టిప్స్ చెప్తున్నందుకు కొంచెం మీరు కూడా మీ సపోర్ట్ ఇచ్చారనుకో ఇంకా మంచి వీడియోలు పెడతా. అట్లనే మన ఛానల్లో భక్తి టీవీ అంటే దేవుడికి సంబంధించినవి మీకు కొన్ని సజెషన్స్ కూడా ఇస్తుంటే అప్పుడప్పుడు అవి కూడా మీరు పాటిస్తే మంచిదవుతుంది. పార్టీ అని అన్నోళ్ళు మీ ఇష్టం. ఇక సరే ఇట్లా ముక్కలన్నీ కలుపుకొని పక్కగా పెట్టుకున్నాం కదా. ఇప్పుడు ఆ బగోన్లో ఉన్న అడుగుల నూనె మొత్తము వేడి చేసుకురమ్మని పంపించేసినాం. ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే ఆ చిన్న బగోన్లో వేసుకున్న ముక్కలన్నీ మళ్ళీ మనం కలుపుకోవడానికి వీలుగా పెద్ద బగోన్లోకే తీసుకుంటున్నాం. సరే తీసుకున్నాము. ఇప్పుడు ఏం చేయాలి, మనం కారం మెయిన్ ముఖ్యం ఇక్కడ. మనం ఏదో ఎన్టీఆర్ ఆ కారము ఈ కారము మార్కెట్లలో డీమార్ట్లో దొరికే కారము తీసుకుంటే ఏమవుతుందంటే మనకి ముక్క తొందరగా వేస్ట్ అయిపోతుంది, అంటే నల్లబడిపోవడం తొక్కు. మళ్ళీ ఇంకోటి ఏంటంటే ఈ తొక్కు పెట్టేటప్పుడు స్నానం చేసి మరీ పద్ధతిగా శుచిగా కూర్చొని పెట్టాలి నిష్టగా, లేదంటే ముక్క మొత్తం ఖరాబ్ అయిపోతుంది, బొగ్గు అయిపోతుంది. అయితే కారం విషయానికి వస్తే మేమైతే మా పల్లెటూరు సైడ్ నుంచి, అదే బోధన్ నిజామాబాద్లో ధరంబాద్ అని ఒక ఊరు ఉంటుంది, ఫేమస్ ఆ ఊరు కారంకే కొట్టిస్తారు బాగా. అయితే ఆ కొట్టించిన కారము ఉప్పు పట్టి కొట్టించుకున్న కారం ఉన్నది మిరపకాయలు. సో ఎండుమిరపకాయలను ఉప్పు వేసి కొట్టిస్తారు మన ముందే. ఆ కారం తెచ్చుకున్నాం మేము, ఎందుకంటే ముక్క మంచిగా ఘాటు స్మెల్ రావాలని. సో ఇప్పుడు ఈయన కొలిసి పోస్తున్నది 1 kg ఉంటుంది అన్నట్టు. అయితే నేనేం చేస్తున్నాను అంటే 1.5 kg కారం తీసుకుంటున్నా. ఎందుకంటే ముక్కలు నేను దగ్గరగా 35 ముక్కలే తీసుకున్నా కాబట్టి 1.5 kg అంటే చాలా ఎక్కువ అయిపోతుంది కారము. అందుకే 1.5 kg అంత కారం తీసుకున్నా. ఓకేనా.
ఈ కారం పోసుకున్న తర్వాత మంచి ఘాటు వస్తుంటుంది కారం కూడా. మీరు కారంని కూడా ఇట్లా ఏదైనా తీసుకొని వచ్చుకుంటే దానికి మంచి గట్టిగా మూత పెట్టేసి ఘాటు అనేది పోకుండా పెట్టుకోండి, ఎందుకంటే లేకపోతే కారంలో పురుగు పడుతుంది. ఇట్లా ఎన్టీఆర్ కారం అవి పెట్టుకుంటే మాత్రము అంత టేస్ట్ వచ్చే తొక్కు. ఇదేమో ఆవపిండి. ఇక ఆవపిండి కూడా 1 kg తీసుకుంటున్నాను నేను, ఎందుకంటే మనకి మంచిగా ఉండాలి కదా ఘాటు అవన్నీ. సో దానికోసమని ఆవపిండి కూడా 1 kg, ఇంకా దానిపైన పావు. కారం ఎంత తీసుకున్నానో ఆవపిండి కూడా సేమ్ అంతే తీసుకున్నాను. కొంచెం ఎక్కువైనా పర్లేదు, ఘాటు తక్కువ ఉండాలి, ఆవాలు తక్కువ తినేవాళ్ళు, ఆవపొడి తక్కువ ఉండాలనుకునే వాళ్ళు కొంచెం తక్కువైనా వేసుకోవచ్చు. సో ఆవపిండి మాత్రం 1 kg వేసుకుంటే సరిపోయిద్ది. సరే, ఇప్పుడు ఇవన్నీ ఉన్నాయి, ఇంకేం వేసుకోవాలి మనము? ఉప్పు కూడా పోసుకోవాలి. ఉప్పు టాటా ఉప్పు పోసుకుంటున్నా. కొంతమంది రాళ్ళు ఉప్పు కూడా వేసుకుంటారు, కానీ అది కరగదు, ఎందుకంటే ఆయిల్ ఉప్పుని కరగనివ్వకుండా అట్లనే ఉంచుతుంది క్రిస్టల్గా. సో దానివల్ల ఏమవుతుందంటే సన్న ఉప్పు వేసుకున్నాం అనుకో మనము, అది టాటానే కావచ్చు, ఆశీర్వాదనే కావచ్చు, ఇంకా మన కొత్త బ్రాండ్లే కావచ్చు, ఏది పోసినా ఉప్పే తప్ప తప్పు కాదు. సో అందుకని ఆవపొడి పోసుకున్నాం, ఉప్పు పోసుకున్నాం, కారం వేసుకున్నాం. ఇప్పుడు జీలకర్ర 1 పిడికాడంత జీలకర్ర పొడి కొట్టుకొని మంచిగా వేసేసుకున్నాం, వేయించిన జీలకర్ర పొడి. ఓకేనా? సో ఇవన్నీ బాగా మిక్స్ చేసుకోవాలి. కొంతమంది మెంతులు వేస్తారు, అంటే ఒక 5 స్పూన్లంత మెంతులు వేస్తారు, ఎందుకంటే ఇవి కొన్ని తొక్కుని వేడి చేస్తుంటుంది కదా, ఇది ఆవకాయ పొడి కదా, ఆ వేడిని తగ్గించడానికి మెంతుల్ని యూజ్ చేస్తారు. కొంతమంది మెంతులు యూజ్ చేయరు, అలాంటి వాళ్ళు మెంతులు వేసుకోకున్నా పర్లేదు, అదొక రకమైన టేస్ట్ వస్తుంది అన్నట్టు. సరేనా? ఇక ఇట్లా మెంతులు ఇవన్నీ వేసుకున్న తర్వాత మనం చేసుకోవచ్చు, కానీ నేను మెంతులు లాస్ట్ కలుపుతున్నాను, ఎందుకంటే కొంచెం మెంతులు లేని తొక్కు కూడా మనం తీసుకుని పక్క పెట్టుకున్నాం. ఇక మామిడికాయలలో వెళ్ళిన జీడి ముక్కలు ఉంటాయి, ఇవి కొంతమంది తింటారు, కొంతమంది తినరు, కానీ ఇవి హెల్త్కి అయితే బాగా ఉపయోగపడతాయి, చాలా మంచి బెనిఫిట్స్ని కూడా ఇస్తాయి. సో వీటిని మంచిగా నూనెలో ముందు బగోన్లో వెళ్ళిన ఆ నూనెలో బాగా వేయించి తీసుకున్నాం, పచ్చిదనం పోయేంత వరకు. తర్వాత ఈ జీడి గింజల్ని పక్కన పెట్టుకొని కడాయిలో మనకి ఇంకో లీటర్ యాడ్ చేసుకొని నూనె, తర్వాత ఏం చేసినామంటే నూనెని ఏం చేసినాము ఇందులో పోసుకొని కలుపుకున్నాం బాగా. అయితే ఇంకా కొంచెం నూనె అందులో ఉంచుకొని కాస్తిన్ని మెంతులు, వెల్లుల్లి రెబ్బలు, అల్లం వేసుకునే వాళ్ళు వేసుకుంటారు కొన్ని ముక్కలు, కొంతమంది అవాయిడ్ చేసే వాళ్ళు ఏం చేస్తారంటే వెల్లుల్లిది పేస్ట్ ఉంటుంది కదా, అది కొంచెం అందులో వేసి, అంటే మిక్సీ పట్టిన వెల్లుల్లి పేస్ట్, వెల్లుల్లి రెబ్బలు కూడా, మళ్ళీ కాస్తిన్ని మెంతులు, అలాగే కాస్తంత జీలకర్ర లైట్గా 1-2 స్పూన్లు వేసి బాగా ఆయిల్లో మిక్స్ చేసుకొని ఒక పేస్ట్ లాంటివి తయారు చేసుకున్నాము, అది కూడా చూపిస్తా వేసుకునేటప్పుడు. సో అవన్నీ వేసుకొని అక్కడ మా మమ్మీ కలుపుతుంది చూడండి, అవి ఆ మిక్చర్ అనేది, అది కూడా ఇందులో వేస్తే ఏమవుతుందంటే ఒక రకమైన ఘాటు అనేది అప్పుడే మనకు తెలిసిపోతూ ఉంటుంది. ఘాటు చూస్తుంటేనే ఆవకాయ ముద్దను తీసుకొని వేడి అన్నంలో వేసుకొని అప్పుడే నోరు ఊరిస్తూ ఉంటుంది, తినాలనిపించేది. కానీ ఏం చేస్తాం, తినలేదు, ఒక 3 రోజులు ఆగాలి, తొక్కు రెడీ కావాలి కదా నిలువుండి. ఇగో ఇది పేస్ట్ అనేది. ఈ పేస్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే, ఇంకా అల్లం రెబ్బలు ఉన్నాయి, ఇంకా కారం పొడి కొంచెం వేడిని నూనెలో, కొంచెం గోరువెచ్చని వేడి నూనెలో ఆ కారం పొడి కూడా వేసి బాగా మిక్స్ చేసి ఇందులో వేస్తున్నాం. మేమైతే అల్లం ముక్కలు వేయలేదు, అల్లం ముక్కలు వేసుకునే వాళ్ళు వేసుకుంటారు. ఈ పేస్ట్ను కూడా అందులో వేసేసి కలిపేయాలి. కలిపిన తర్వాత చివరిగా జీడి ముక్కలు వేసుకునే వాళ్ళేమో ఆ జీడి ముక్కల్ని కలుపుకోండి. జీడి ముక్కలు మొత్తానికి అవసరం లేదనే వాళ్ళు ఏం చేస్తారంటే జీడి ముక్కల్ని పాడేసినా పర్లేదు. అయితే కొంతమంది జీడి ముక్కలతో వడియాలు కూడా పెట్టుకుంటారండి, ఈ మధ్య యూట్యూబ్లో చాలామంది పెడుతున్నారు. సో చూసి మీకు ఇష్టం ఉంటే పెట్టుకోండి, అలా సెర్చ్ చేయండి యూట్యూబ్లో. అయితే మీరు మాత్రం మర్చిపోకుండా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంత ఛానల్ నేమ్ ఏం తెలుసా? ఛానల్ నేము బీసీటీ ఇన్. అంటే మన ఛానల్ని ఈ మధ్యలో చాలామంది సపోర్ట్ ఇస్తున్నారు, వాళ్ళందరికీ మంచి తొక్కు ఇస్తున్నాము. మీకు కూడా ఈ మధ్యలో స్టార్ట్ చేశాను, నేను కూడా బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాము. ఎవరైనా ఇలాంటి ఆవకాయ తొక్కులు మీకు వీలు లేదు పెట్టుకోవడానికంటే నెక్స్ట్ సమ్మర్ వచ్చేలోపు మీరు నాకు కామెంట్ చేస్తే మేము మీకు పెట్టిస్తాము. సో ఇక్కడ నేను చివరిగా జీడి ముక్కలు కలుపుకుంటున్నాను. ఇక బయట మనం బజార్లో కొనే తొక్కు కంటే ఇక్కడ ఇంట్లో మనం వేసుకునే తొక్కు భలే రుచిగా ఉంటుంది. ఇప్పుడు చివరిగా ఏం చేస్తామంటే మనము కాస్తంత
అదే జీలకర్ర పొడి అన్నాను కదా, ఆ లైట్గా మీద చల్లుకున్నాము. ఇది కొంతమంది ఏమో బ్రాహ్మిన్స్ వాళ్ళు ఇది పోస్తారు, ఇంగువ పోస్తారు లైట్గా, ఒక 2 స్పూన్స్ అంతా. సో అవి మనకొద్దు, మనం మన తెలంగాణ పద్ధతిలో పెట్టుకుందాము. ఇక ఆంధ్రాలో తొక్కు పెట్టే స్టైల్ వేరే ఉంటుంది. కొంతమంది వాళ్ళు పచ్చి నూనెలను పోసేస్తారు, పచ్చి నూనెలో పెడుతుంటారు, కొంతమంది కాగబెట్టిన నూనె పోస్తారు. కానీ పచ్చి నూనె పోస్తే ఏంటంటే కొంచెం ముక్క అంతా పచ్చి పచ్చిగా అట్లానే ఉంటుంది. మనమేమో కాగబెట్టింది పోస్తాం కాబట్టి ముక్కలకి మాత్రం పచ్చి నూనెను పట్టిస్తాము. సో చూస్తున్నారు కదా ఎంత కలర్ఫుల్గా, ఎంత అందంగా, బ్యూటిఫుల్గా కనిపిస్తుందో. కారం కలర్ లేనిది, హెల్త్కి మంచిది ఉన్నది దగ్గర ఉండి మనం పట్టించుకున్న కారం మాత్రం కలుపుకుంటే చూడండి, నా చెయ్యి చూడండి ఎంత రెడ్ కలర్లోకి వచ్చేసింది. సో అదన్నట్టు హెల్త్కి మంచి కారం పొడి. సో ఇక తొక్కు కలపడం అయిపోయింది. 3 రోజుల తర్వాత తీసినాక తిందాము, మస్తు ఉంటుంది. ఇక మనం తొక్కు అంతా తీసి బకెట్లలో పెట్టేసుకోను, లేకపోతే తొక్కు పచాడి జార్లు ఉంటాయి, ఆ జార్లలో పెట్టేసుకొని మూతలు గట్టిగా కట్టేసుకోవాలి. ఇక 3 రోజుల తర్వాత ఓపెన్ చేయాలి. ఇక కింద మిగిలిపోయిన ఇదంతా ఉంటుంది కదా గ్రేవీ, దాంట్లో మా మమ్మీ ఇప్పుడే వేడివేడిగా అన్నం వండింది. ఇక తిందాం పా అని చెప్పి ఆ వేడివేడి అన్నం తీసుకున్నాం. ఇక అందరు నాకు కావాలని ముగ్గురు కూర్చున్నారు. పని మాత్రం సున్నా చెయ్యరు, కానీ తిండికి మాత్రం ముందచ్చి కూర్చుంటారు. ఇక సరే పోనీలు అందరికీ ముద్ద పెట్టాలని చెప్పేసి ఇక కలిపిన అన్నంలో బగోన్లు వేసి అన్నం కలిపి ఇక ప్రతి ఒక్కరికి ఒక్కొక్క ముద్ద పెడుతుంటే అబ్బా ఎంత కమ్మగా ఉంది, ఇంకొంచెం కావాలన్నారు. కానీ ఇక ఎక్కువ వేసుకొని కలుపుకొని తింటే ఇక అది రుచి అనేది ఉండదు. కొంచెం మాత్రమే అన్నం వేసుకుంటేనే ఆ రుచి అనేది తెలుస్తుంది. ఇక చూసిండ్రు కదా ఫ్రెండ్స్, మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి. ఇక మీ సపోర్ట్ గిట్లనే ఇవ్వాలి. మనం ఇక మళ్ళీ ఒక వీడియోతో కలుస్తా.